హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్. మనం ఇంట్లో ఒక్కలమే ఉండేటప్పుడు అన్నము చారు కూర వండుకోవాలంటే చాలా బోరింగ్ అనిపిస్తుంది కదండి. అలాంటప్పుడు క్విక్గా ఈజీగా చేసుకునే ఆలు దమ్ బిర్యానీ అయితే ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఇది ఏ విధంగా చేసుకోవాలనేది కూడా మీకు ప్రాసెస్ క్లియర్గా చెప్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఈ ఆలు దమ్ బిర్యానీ తినేటప్పుడు ఖచ్చితంగా పన్నీర్ దమ్ బిర్యానీ తినే టేస్ట్ అయితే ఫీల్ అయితే కలుగుతుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఒక బంగాళదుంపని తీసుకొని చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో బ్రౌన్ ఆనియన్స్ కోసం కొన్ని ఆనియన్స్ ని ఫ్రై చేసుకొని వాటిని కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వేరొక బాండీ తీసుకొని ఇందులోకి ఫ్రై చేసిన బంగాళదుంపలను వేసుకొని అందులో కొత్తిమీర వేసుకొని 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. నేను బిర్యానీ కోసం ఎక్కువ స్వస్తిక్ బిర్యానీ మసాలా యూజ్ చేస్తానండి, అది కూడా వేసుకున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని వీటన్నింటినీ బంగాళదుంపలకి పట్టేటట్టు మొత్తం నీట్గా కలుపుకోవాలి. బంగాళదుంపలకి ఈ మసాలా పూర్తిగా పట్టేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకున్నాను. పెరుగు అన్నిటితో కలిపే వేసేయొచ్చండి. ముందు బంగాళదుంపలకి మసాలాలన్నీ పట్టిన తర్వాత పెరుగు వేసేసి అప్పుడు మళ్ళీ ఇంకోసారి కలుపుకోవడం వల్ల పొటాటోస్కి మసాలాలు పెరుగు నీట్గా పడుతుంది. వీటిని అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో హోల్ గరం మసాలా దినుసులు, జీలకర్ర, బే లీఫ్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకొని ఆ రైస్ని నీట్గా కడిగేసి ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. 75% వరకు బాస్మతి రైస్ ఉడికిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు దమ్ మసాలా బాండీలోకి అయితే ఈ రైస్ ని వేసుకోవాలి. పూర్తిగా నీరంతా ఓడిన తర్వాతే వేసుకోండి, లేకపోతే ఎక్కువ వాటర్ అయిపోతుంది, మెత్తగా వచ్చేస్తుంది అన్నమాట బిర్యానీ. రైస్ ని అయితే బాండీలో ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మొత్తం ఒకేసారి కుక్ అవుతుందన్నమాట. ఇలా మొత్తం స్ప్రెడ్ చేశాక మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి వాటిపైన కొద్దిగా బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. మనకు నచ్చితే కాజు కూడా వేసుకోవచ్చు. వీటిపైన కొద్దిగా నెయ్యిని వేసుకున్నాను. ఫుడ్ కలర్ కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే సాఫ్రాన్ వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్ పైన 5 నిమిషాలు లో ఫ్లేమ్ పైన ఉడికించుకుంటే మనకి ఆలు దమ్ బిర్యానీ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుందండి. కొద్దిగా స్టవ్ బంద్ చేసిన వెంటనే కలుపుకోకుండా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేయండి. కొద్దిగా చల్లగా అయిన తర్వాత కలుపుకుంటే బిర్యానీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. లేకపోతే ఎలాంటి బిర్యానీ అని వేడి మీద కలిపామంటే అది రైస్ అనేది ముక్కలైపోతుంది అనమాట, పర్ఫెక్ట్ గా రాదు. టేస్ట్ ఉన్నా కూడా రైస్ అయితే బిర్యానీ పర్ఫెక్ట్ గా రాదండి. అందుకనేసి ఒక 15 మినిట్స్ ఆగిన తర్వాత కలుపుకున్నట్లయితే బిర్యానీ పర్ఫెక్ట్ గా టేస్ట్ గా ఉంటుంది. ఇలా గనక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.